పండుగ తర్వాత నుంచి సింహరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల రాక అనేది తథ్యం. ఈ కారణంగా ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి సింహరాశి వారి జీవితంలో శ్రీరామనవమి అనే పండుగ తర్వాత నుంచి ఎలాంటి కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ ఈ వీడియోని ఇంకా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే కనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు నాయకత్వపు లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో చూసుకున్నా మంచి నాయకత్వం మీద పట్టు ఉంటుంది. వీరి ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో జీవితంలో స్నేహానికి కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారు ఇతరుల విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలనుకుంటారు. వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకొస్తారు. అందువల్ల వీరికి ఎప్పటికీ కూడా ఎనలేని ప్రేమ ఉంటుంది వారి మీద. వీరు సాంకేతిక రంగంలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్న ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్య మీద చాలా మమకారం ఉంటుంది. ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అయితే వీరికి ఎవరైతే విషయాలు చెప్పారో వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకోసం వారి నుంచి సేకరించినటువంటి విషయాలను ఆ తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగితే బాగుంటుంది. ఇక సింహరాశి వారు సాధు స్వభావం కలిగిన వారు. అందువల్ల పక్కన వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ఖచ్చితంగా అనుసరిస్తారు. పరాయి వారిని ఎప్పుడూ దూషించడానికి దూరంగా ఉంటారు. వీరి వల్ల వీరికి ఎంతగానో లాభాలు వస్తాయి. కొత్త వారిని కూడా ఎప్పుడూ సొంత వాళ్లలానే చూసుకుంటూ ఉంటారు. ఇక వీరు కొత్త పరిస్థితులకు తగ్గట్లుగా కలిసిపోవడం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలేమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు. ఇటువంటి అద్భుతమైన లక్షణాలు ఉన్నటువంటి సింహరాశి వారి జీవితంలోకి శ్రీరామనవమి పండుగ తర్వాత నుంచి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఖచ్చితంగా ఆ మార్పులు ఈ రాశి వారి జీవితంలో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం, ఫైనాన్స్ పరంగా చాలా మంచి అద్భుతమైన సమయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో మంచి మెరుగైన సమయాన్ని కూడా ఈ శ్రీరామనవమి పండుగ తర్వాత నుంచి చూస్తారు. కెరియర్ పరంగా సాధారణమైన స్థాయిలో ఉన్న వీరికి దక్కేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీ పై అధికారులతో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీకు మీ పై అధికారులతో పాటు తోటి ఉద్యోగులకు ఇంకా ఇలా ఎన్నో విషయాలలో కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లకు సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోయి మీకు అనుగుణంగా మారతాయి. మీ నిర్లక్ష్యం వల్ల మాత్రం మీ జీవితంలో అలాగే కొంచెం ఉద్యోగంలో అయితే ఒక సమస్య తలెత్తుతుంది. అది కూడా ఈ శ్రీరామనవమి పండుగ తర్వాత నుంచి తొలగిపోతుంది. మీపై పడినటువంటి అపవాదు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో మీరు ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఉద్యోగ రీత్యా అయితే స్వతహాగానే మీరు ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అయితే ఈ మార్పు మొదట్లో కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ భవిష్యత్తులో వృత్తిపరంగా అభివృద్ధికి సాయపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ నవమి పండుగ తర్వాత నుంచి ఆరోగ్యపరంగా కొంత మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. అయితే సూర్యుని సంచారం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంకా మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సమయానుకూలంగా భోజనం చేయకపోవడం లేదంటే అపరిపక్వమైన ఆహారం తీసుకోవడం ఇలాంటి సమస్యల వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
సమయానికి ఆహారం, సరైన విశ్రాంతి తీసుకోవాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నవమి పండుగ తర్వాత నుంచి కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు అనేవారు రాబోతున్నారు. ఒకరు కుటుంబ పరంగా వస్తే మరొకరు మీ కెరియర్ పరంగా వస్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి బంధువుల్లో వీళ్ళు అవ్వడం వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఈ సమయంలో మీపై పడి మీకు ఎక్కువగా అదృష్టం కలిసొస్తుంది. ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మాత్రం తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారితో మీరు వాదించడానికి ప్రయత్నించకండి. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి గాని, ఆర్థిక స్థితిలో అభివృద్ధి గాని కలుగుతుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువగా డబ్బయ్య ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇతరుల మాటలు నమ్మి మోసపూరితమైన ప్రకటనలకు దూరంగా ఉండండి. దీంతో పాటుగా ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. మీకు ఆత్మీయులు అని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడి విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో దూరంగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి చేస్తున్నారు అని చెప్పి అనిపించినా కూడా వారి గురించి కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఇంకా వారి గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ తర్వాత మీరు రంగంలోకి దిగండి. అంతే తప్ప మీకు మీరుగా మాత్రం ఈ లోపు మీరు పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఏదైనా విషయాలు నమ్మేటటువంటి విషయంలో కానీ అస్సలు అశ్రద్ధ చేయకండి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ నవమి పండుగ తర్వాత నుంచి కీలకంగా మారుతుంది. అలాగే వ్యాపారం చాలా బాగా అభివృద్ధి అవుతుంది. మీ ఖర్చు సూచనలు కూడా తగ్గిపోతాయి. పెద్ద పెద్ద పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. మీ కస్టమర్లతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. మీరు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. అంతేకాదు మీరు దీనివల్ల మీపై నమ్మకం కూడా బలపడుతుంది. వ్యాపార సంబంధమైన ఒప్పందాలకు కానీ రాతకోతలకు కానీ చాలా మంచి సమయం, అనుకూలించే సమయం అవ్వడం వల్ల మీరు ఈ సమయాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఖచ్చితంగా ఒప్పందాలు మాత్రం ఈ సమయంలో చేసుకోకండి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే శ్రీరామనవమి పండుగ తర్వాత నుంచి సాధారణమైన సమయంగా కనిపిస్తుంది. తర్వాత వారు మెరుగైన ఫలితాలని ఖచ్చితంగా చూస్తారు. మెరుగైన ఫలితాల కోసం వారు తమ చదువుపై మరింతగా దృష్టి పెట్టాల్సిన సమయంగా కనిపిస్తుంది. అయితే పరీక్షలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అనవసరమైన ఆవేశానికి కానీ వివాదాలకు కానీ పోకుండా ఉండాలి. కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేవారు, ఉద్యోగం కోసం అప్లై చేసేవారు ఖచ్చితంగా అన్ని విషయాలు అలాగే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అన్ని విషయాలను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఈ విధంగా మీరు సంసిద్ధంగా ఉండి ఆ తర్వాత మీరు ఆ విషయాల్లో నిష్ణాతులై ఉంటే గనక మీకు ఖచ్చితంగా కలిసొస్తుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అయితే బుధుడు ఈ రాశికి ఖచ్చితంగా 7వ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు అనేవి మీ దగ్గరకు వస్తాయి. కాకుంటే కుంభరాశి నుంచి 8వ ఇల్లైన మీనరాశిలోకి శనిదేవుడు మారుతున్నాడు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకునేందుకు చక్కగా ఉండాలి. దీంతో పాటుగా మీ జీవితంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల కారణంగా చక్కగా మంచి ఫలితాలు కలగడం వల్ల వారికి మీరు సర్వదా కృతజ్ఞులై ఉండాలి. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.